హలో గైస్, జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ సీఈఓ దీపేందర్ గోయల్ ప్రస్తుతం రిజైన్ చేశారు. ఈ న్యూస్ వచ్చిన వెంటనే చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, బ్రో ఎటర్నల్ షేర్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రాష్ అయిపోతాయని చెప్పేసి. లెట్ మీ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. భరత్ అని నేను మూవీలో డైలాగ్ ఉంటుంది, నాయకుడు లేని సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి యొక్క లక్షణం. సో ఎటర్నల్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే, మన దీపేందర్ గోయల్ ఉన్నా లేకపోయినా ఎటర్నల్ ఫండమెంటల్స్, ఎటర్నల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా నార్మల్గా వెళ్ళిపోతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ అల్బిందర్ కూడా నార్మల్ క్యాండిడేట్ కాదు, ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రామిసింగ్ క్యాండిడేట్. ప్రస్తుతానికి అయితే బ్లింకిట్ సీఈఓ. బ్లింకిట్ ఎంత ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయిందో కూడా మీ అందరికి తెలిసిందే. సో కాబట్టి టెంపరీగా హికప్స్ ఉండొచ్చేమో కానీ లాంగ్ రన్లో చూసుకుంటే ఎటర్నల్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఎందుకని దీపేందర్ గోయల్ రిజైన్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు తను ఏ ఫేజ్లో ఉన్నారంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ రిలేటెడ్ కావచ్చు, ల్యాట్ ఏరోస్పేస్ రిలేటెడ్ కావచ్చు. సో ఒక లిస్టెడ్ కంపెనీలో సీఈఓగా ఉంటూ వేరే చోట ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే సపోజ్ అక్కడ ఏమైనా ఫెయిల్ అయితే కనుక దాని ఇంపాక్ట్ లిస్టెడ్ కంపెనీస్ పడే పాసిబిలిటీ ఉంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ షేక్ అవుతూ ఉంటుంది. సో తను ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు, వైస్ చైర్మన్ కింద షేక్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి స్టెప్ డౌన్ అయిపోయి వాటి గురించి తను చూసుకుంటూ ఉంటారు. అల్బిందర్ వచ్చేపాటికి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది వరకు ఎలాన్ మస్క్ మీద కూడా వచ్చింది, ట్విట్టర్ని ఎక్వైర్ చేసినప్పుడు నువ్వు ట్విట్టర్లో ఉన్నావు, న్యూరాలింక్లో ఉన్నావు, స్పేస్ ఎక్స్లో ఉన్నావు, టెస్లాలో ఉన్నావు, మరి ఎలా చూసుకుంటావు అని చెప్పేసి చాలా చోట్ల షేర్స్ అనేవి కూడా క్రాష్ అయ్యాయి. బట్ ఎలాన్ మస్క్ మీ అందరికీ తెలుసు, రెస్ట్ ఇస్ హిస్టరీ. అండ్ ప్రస్తుతానికి జొమాటో రిజల్ట్స్ కూడా వచ్చాయి. రిజల్ట్స్ కూడా నాకు తెలిసి చాలా ఫెంటాస్టిక్గా వచ్చాయి. సో కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇదేది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, నా పర్సనల్ అనాలిసిస్. మీరు కూడా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి దాని రిలేటెడ్గానే డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.